రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపీగా ఒకసారి అవకాశం ఇస్తే సేవ చేసి చూపిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సారంగపూర్, బీర్పూర్ మండలాల్లోని రేచపల్లి, పెంబట్ల, కోనాపూర్, కోల్వాయి, తుంగూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జూటా మాటలతో అధికారంలో వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి అవలంబిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దని పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్ అప్పుడు ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లోనే పసుపు బోటు తెస్తానని, నేటికి దాని ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, మరోసారి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రామన్న మాట్లాడుతూ దుబ్బరాజన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు అనుభవించామని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని అన్నారు. 7 3 అసెంబ్లీ స్థానాల్లో మనం ఉన్నాం. కొరట్లో ఉన్నాం, జగ్త్యాలు ఉన్నాం, బాల్కొండ ఉన్నాం. నిజామాబాద్ రూరల్ నుంచి నేను పోటీ చేస్తున్నాను. 4 వ్యక్తులు. నేను ఆర్మూర్లో ఎమ్మెల్యే చేసిన కాబట్టి 5వ వ్యక్తి. వాళ్ళకున్న కేవలం 2 మాత్రమే. ఆ రెండింటిలో కూడా మనకున్న క్యాడర్. మనం గెలుస్తున్నాం మీ అందరి దయ వల్ల. ఇప్పుడు నేను మనవి చేస్తున్నా, ఈ ప్రాంత నాయకుడు నేను గౌరవిస్తాను. నేను గౌరవించను కాదు, నేను ఇద్దరు వ్యక్తులు గౌరవించే వ్యక్తిని. జీవన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా. 10 సార్లు పోటీ చేసిండు ఆయన. ప్రాంతానికి చేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులు తప్ప ఆయన చేసింది చాలా తక్కువ. ఇవాళ ఎంత దురాశ అంటే ఆయనకు, ఒక పక్క ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ ఉండి అసెంబ్లీ పోటీ చేసిండు. సంజయ్ కుమార్ గారు ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీ. అంటే కాంగ్రెస్ పార్టీ నా చేతుల్లో ఉంది, ఏదంటే ఆ టికెట్ తెచ్చుకుంటే నేను ప్రజలు గెలిపించినా పర్లేదు, గెలిపించకుండా పర్లేదు, నేను మాత్రం అధికారం చెలాయించానే వ్యక్తి ఆయన. ఇవాళ నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఈ ప్రాంతం నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో పుట్టిన మీ అందరికి చాలా మంది తెలియదు. కరీంనగర్ జిల్లాలో పుట్టిన మా అమ్మగారి నా పెద్ద కొడుకు కేసీఆర్ అన్నాడు. మరి ఎందుకు మర్చిపోయింది మీరు? కారణం ఏంటంటే ఒకటే కారణం, ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు మనల్ని తిట్టలేదు, కేసీఆర్ చెడ్డు అనలేదు మనల్ని. ఒకటే అనుకున్నారు వాళ్ళు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి అధ్యక్షుడు ఆయన వాగ్దానం చేసిందంటే, కేసీఆర్ 2,000 ఇస్తున్నాడా, నేను 4,000 ఇస్తాడు. ఆయన పెన్షన్ 4,000 ఇస్తున్నాడు. 40,000 ఏం చేస్తాడంటే పాపం తింటుంది, తాగుతుంది, ఏదో చేస్తుంది. రెండోది ఏంటంటే మనమలు వస్తున్నాడు దగ్గరికి. మనమలు వచ్చి అవ్వ నాకు ఒక 500 రూపాయలు పెట్రోల్ పోసుకుంటాడు, రాత్రి కాళ్ళు వస్తున్నాడు. ఎన్ని కట్టిపోయింది మించి ప్రజల్ని నెలకు సంవత్సరానికి పంటకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన సంవత్సరానికి 5,000 రూపాయలు పంటకు ఇస్తున్నాడు. ఇచ్చిండు ప్రాంప్ట్గా. ఆయన ఇవ్వలేమన్నాడు, నేను 15,000 ఇస్తాడు. ఇంకేమన్నాడు, 2 పంటలకు ఇస్తాడా, 3వ పంట కూడా ఇస్తున్నాడు. 3వ పంట పండిస్తారు ఎవడన్నా, కానీ జనం ఓహో అనుకున్నారు. 3వ పంట లేదు, 1 పంట కూడా దిక్కులేదు. పంటలు కోసేటప్పుడు ఇస్తున్నాడు కొంతమంది, 4 ఎకరాలకు 3 ఎకరాలకు ఇస్తున్నాడు. మరి వచ్చే మళ్ళా వేసే పంటకు ఎవడిస్తాడు, ఇస్తాడా అని అడుగుతున్నాడు నేను. ఇప్పుడే ఇయ్యాల, మేలు ఇయ్యాల, మళ్ళీ 2వ రైతు బంధు. ఇవే ఇప్పుడు ఇచ్చినప్పుడు అవి ఎప్పుడు ఇస్తాడు? పచ్చి అబద్ధాలకు చూటా కోర్. వాళ్ళు నిజామాబాద్ సభలో చెప్తున్నాడు, మీరు నమ్మండి నన్ను, 15 ఆగస్టుకి ఇస్తాడు రైతు మాఫీ, రైతు రుణ మాఫీ. ఎన్నిసార్లు చెప్తున్నావు? గెలిచిన తర్వాత డిసెంబర్ 9th నాడు ఇస్తున్నాడు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. మళ్ళీ 1 month కన్నా 100 రోజులు అన్నావు. ఇప్పుడు ఏమంటాడు, డిసెంబర్ 15th అంటే ఆ రోజు వరకు లోకల్ పార్టీ ఎలక్షన్లు అయిపోతాయి, పార్లమెంట్ అయిపోతుంది, ఓట్లు దండుకోవాలా, మళ్ళా గది మీద కూర్చోవాలా. పచ్చి మోసగాడు. అలాంటి వ్యక్తి గురించి మనము ఆలోచించద్దు, దయచేసి చెప్తున్నా.